So what's up guys, this is Sanishek back again with a new video. ఈ బ్రోతల్ హౌస్ స్లైడింగ్ చూసి భయపడకండి, జస్ట్ ఒక వైప్ కోసం పెట్టాను అంతే. నెవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ ఐ హావ్ థాట్ ఐ వుడ్ గో టు యూఎస్ ఫర్ మాస్టర్స్. లైక్ స్టార్టింగ్ నుంచి బీటీ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా మంది అడిగారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, యూఎస్ అంటే అసలు కాదు అంటా ఉండండి. బట్ నౌ ఐఎమ్ డిసైడెడ్ దట్ ఐ షుడ్ డూ మై మాస్టర్స్ ఇన్ యూఎస్. ఎందుకు అంటే నాకు నచ్చిన జాబ్ రాలేదు, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ది సడన్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ మాస్టర్స్. This video is about my journey. I want to document this. I don't know it would be useful for you or not. I'm doing it in a most unprofessional way because today is August 14 and I'm planning to go for 2024 spring intake, and I didn't even start any of the process. And నేను మిగతా వాళ్ళలాగా యూఎస్ వెళ్తున్నా కాబట్టి వ్లాగింగ్ ఆర్ యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ లాస్ట్ 3 years. So you can check out my channel. Not even starting at zero. I am starting at minus points అనమాట. ఎందుకంటే నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు, అండ్ జిఆర్ఈ స్కోర్స్ లేవు, డ్యూలింగో స్కోర్స్ లేవు, అండ్ నా దగ్గర అట్లీస్ట్ నా పీసీ సిఎంఎం ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా లేవు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. నాలాగా అన్ప్రొఫెషనల్ లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ మేక్ ఎ చెక్ లిస్ట్ వాట్ వీ రియల్లీ నీడ్ ఫర్ దిస్ ప్రాసెస్ అండ్ స్టిక్ ఇట్ టు ద వాల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు పాస్పోర్ట్ కావాలి. సో పాస్పోర్ట్కి అప్లై చేద్దాం. టుడే ఇస్ August 20th అండ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. ఎందుకంటే నేను నా జిఆర్ఈది ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకున్నాను హోమ్ బేస్డ్. ఎందుకు విజయవాడలో రాస్తున్నానంటే లైక్ ఐ హ్యావ్ టు టేక్ మై ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ మై కాలేజ్, అండ్ అలాగే నా ఎల్ఓఆర్స్ కూడా సైన్ చేయించాలి ఫ్యాకల్టీతో. అండ్ అలాగే 1st September బాపట్లలో పాస్పోర్ట్ స్లాట్ కూడా బుక్ చేసేసుకున్నాను. సో దానికి కూడా వెళ్ళాలి. సో ఐ థాట్ విజయవాడలో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో రాసేద్దామని. ఆల్ ది బెస్ట్ ఫర్ మీ. ఐ డోంట్ ఈవెన్ నో లైక్ నాకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తానో లేదో కూడా, ఇవన్నీ పర్ఫెక్ట్గా అవుతాయో లేదో కూడా. నా పాస్పోర్ట్ ఇప్పుడు అప్లై చేస్తే నేను అది ఫస్ట్ స్లాట్ అవుతుందంటే నా వెరిఫికేషన్ వచ్చేసరికి 5th or 6th అయింది, అండ్ నా పాస్పోర్ట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై నోడ్యూస్ వీడియో, ఆ రోజు ఈ రోజే అనమాట. లైక్ నేను నోడ్యూస్తో పాటు నా ఎల్ఓఆర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కోసం కూడా తిరుగుతున్నాను. ఇప్పుడు వెళ్ళి సార్ దగ్గర ఎల్ఓఆర్స్ తీసుకోవాలి, అండ్ తీసుకున్నాక ట్రాన్స్క్రిప్ట్స్ పీసీసీఎంఎం కూడా వచ్చేస్తాయి ఈరోజు, అది కూడా తీసుకోవాలి. మార్నింగ్ గైస్, ఐఎమ్ ఇన్ విజయవాడ అండ్ టైమ్ ఈజ్ 6:20. నాకు పాస్పోర్ట్ స్లాట్ ఈరోజు 10 o'clockకి బాపట్లలో ఉంది. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫాస్ట్. లైక్ ఇంకో 5 minutesలో స్టార్ట్ అయిపోతాను. ఏం లేదు, ఇంకా జస్ట్ హెయిర్ సెట్ చేసుకోవాలంటే. అదర్ దెన్ దాట్ ఐఎమ్ కంప్లీట్లీ రెడీ. అండ్ నాతో పాటు ఇప్పుడు విశాల్ వస్తున్నాడు. వెళ్ళి వాడిని ఎక్కించుకొని బాపట్లలో స్టార్ట్ అవ్వాలి. అండ్ నేను ఇప్పటిదాకా అసలు డాక్యుమెంట్స్ అయ్యి నా దగ్గర జెరాక్స్లు లేవన్నమాట. So I'll meet you later. How are we going to Bapatla? Through bike. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం లైక్ బైక్స్ డ్రైవ్ చేయడం, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఎప్పుడైనా సరే ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు హెల్మెట్ ట్రై చేయండి, పెట్టుకోండి. కొంచెం అలవాటు ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోతుంది. డేట్ ఈస్ 19th September అండ్ నా వెరిఫికేషన్ అయిపోయి 15 days అవుతుంది. బట్ స్టిల్ ఇంకా నా దగ్గర పాస్పోర్ట్ లేదనమాట. నాకు ఎందుకు భయం పడుతుంది, ఇది ఎప్పుడో డిలే అయిపోద్ది, నేను ఎప్పుడు వచ్చి తీసుకుంటానేంటో. బట్ చాలామంది ఏం చెప్పారంటే లైక్ పాస్పోర్ట్స్ అప్పుడప్పుడు వచ్చేస్తాయి, బట్ అక్కడే పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అన్నారు. సో ఈరోజు వెళ్ళి చెక్ చేద్దాం. లైక్ వచ్చిందేమో, వెళ్ళి ఎవరినైనా అడుగుదాం, వస్తే కనుక తీసేసుకుందాం. దేవుడి మీదే భారం వేసాం. నా దరిద్రం అలా ఉందన్నమాట. ఏం చేస్తాం, వెయిట్ చేయాలి. సో ఫైనల్లీ ఐ గాట్ మై పాస్పోర్ట్. ఫైనల్లీ ఎవడి కొత్త మనిషి అనుకోవచ్చు, జస్ట్ హెయిర్ కట్ చేయించుకున్నాం. దీని స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మనం చాలా చేయాలి. ఫస్ట్ నేను ఇప్పుడు డ్యూలింగ్ ఎగ్జామ్ రాసుకోవాలి, అండ్ 3 daysలో రిజల్ట్స్ వస్తాయి. తర్వాత రిజల్ట్స్తో పాటు అప్లై చేసుకోవాలన్నమాట కాలేజెస్కి ఫాస్ట్గా. ఆల్రెడీ ఈరోజు 23rd of September అండ్ ఐ హ్యావ్ టు డూ ఆల్ ది ప్రాసెస్ ఫాస్ట్లీ. లైక్ నేను అట్లీస్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా అప్లై చేసుకోవాలి కాలేజెస్కి. ఆల్రెడీ చాలా కాలేజెస్ క్లోజ్ అయిపోయినాయి. హోప్ఫుల్లీ లెట్స్ సీ. సో ఐ గాట్ మై అడ్మిషన్ రిజల్ట్స్. మొత్తం మీద నేను 4 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. ఎన్జైటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ అర్లింగ్టన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డాలస్ అనమాట. సో దీంట్లోంచి 3 యాక్సెప్ట్ అయినాయి, 1 రిజెక్ట్ అయింది. ఎన్జైటీ యాక్సెప్ట్ అయింది, యూఎన్టీ యాక్సెప్ట్ అయింది, యూటీ యాక్సెప్ట్ అయింది, యూటీటీ రిజెక్ట్ అయింది. కాకపోతే నేను యూటీటీకి వెళ్ళాలి అని ఎక్కువ అనుకున్నాను అనమాట. యూటీటీ రావాలి, పక్కా యూటీటీ రావాలని. బట్ అయింది.
సో ఐఎమ్ థింకింగ్ బిట్వీన్ యూఎన్టీ అండ్ యూటీఏ, ఎందుకంటే ఎన్జైటీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి. సో డిసైడ్ చేద్దాం ఏదన్నది. ఇంకా సో I-20 ప్రాసెస్ కోసం ఏంటంటే మనం మెయిన్గా బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలన్నమాట. ఇంత అమౌంట్ ఉంది సో అండ్ సో అని. దానికోసం నేను ఆల్రెడీ చూపించేశాను అండ్ ఐ గాట్ I-20 ఫ్రమ్ యూటీఏ అండ్ యూఎన్టీ. అండ్ నేను డిసైడ్ అయ్యాను ఏ కాలేజ్కి వెళ్ళాలని. ఇప్పుడు చెప్పు, లాస్ట్లో చెప్తా. సో ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ప్రాసెస్ బ్యాంక్ లోన్, ఎందుకంటే మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంత అమౌంట్ ఆఫ్ మనీ సో వీఆర్ టేకింగ్ బ్యాంక్ లోన్. అండ్ నేను బయట నుంచి హెల్ప్ అంటే నార్మల్ డైరెక్ట్గా ట్రై చేశాను, బట్ అదంతా చాలా ఎక్కువ టైం ప్రాసెస్ అవుతుంది. సో గ్యాన్దాన్ అని ఒక ఏమంటారు వెబ్సైట్ ఆర్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళు లోన్స్ ఇలా ఇప్పిస్తారు అనమాట. అంటే ఇప్పించడం అంటే వాళ్ళు మన ఇవన్నీ తీసుకొని డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్యాంక్స్ కి అండ్ డిఫరెంట్ లెండర్స్ కి ఇస్తారు. సో వాళ్ళ ద్వారా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ హోప్ఫుల్లీ త్వరలో వచ్చేస్తుంది. నేను నా డాక్యుమెంట్స్ అన్ని పంపించేశాను అండ్ వాళ్ళు అయితే ఒక 1 week లో చెప్పేస్తాం మీకు అన్నారు. లెట్స్ సీ. ఫైనల్లీ మై లోన్ గాట్ శాంక్షన్. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్కి వీసా స్లాట్స్ ఓపెన్ అవుతాయి అన్నారు. సో ఆల్రెడీ నాకు చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా కొంచెం ఇదైంది కాబట్టి నేను కొంచెం ఎండ్కే పెట్టుకుంటాను అనమాట. నా కాలేజ్ Jan 16 స్టార్ట్ అయింది. సో నేను మేబీ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ Jan 1, 2, 3, 4 daysలో కానీ పెట్టుకుంటాను. హోప్ఫుల్లీ వీసా స్లాట్ అప్పుడు కుదిరితే షూట్ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా అయ్యాక చెప్తాను మీకు. ఏ వీసా స్లాట్ బుక్ అయిపోయింది. అసలు అప్పుడు టెన్షన్ వ్లాగ్ చేయలేకపోయాను అనమాట. లైక్ ఏంటంటే లిటరల్లీ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. నాకు తెలిసిన వాళ్ళతో చేయించాను, ఫైనల్లీ అయింది. కాకపోతే కొంచెం లేట్గా అయింది. Jan 4th నా వీసా ఇంటర్వ్యూ, Jan 2nd బయోమెట్రిక్స్, అది కూడా ఢిల్లీలో వీసా యాక్సెప్ట్ అవ్వాలని కోరుకున్నాను. ఈరోజు ఈవినింగ్ నేను ఢిల్లీ వెళ్తున్నాను బై ట్రైన్. ఈరోజు December 31st అండ్ నా న్యూ ఇయర్ నైట్ ట్రైన్లో ఇద్ది అనమాట. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, లైక్ ఏమంటారు Jan 2nd నా బయోమెట్రిక్స్, Jan 4th నా వీసా, తర్వాత నేను షాపింగ్ వెళ్ళాలి, తర్వాత బ్యాంక్ లోన్ కూడా డిస్కస్ అయిపోయి అదంతా అవుతే కనుక ఇట్ విల్ బి ది బెస్ట్ స్టార్ట్ ఫర్ ఇయర్ ఆలోచిస్తున్నాను. నా వీసా ప్రాసెస్ అయ్యాక మీతో మాట్లాడతాను, అంటే యాక్సెప్ట్ అయితే. నాకు ఎందుకో అంత టెన్షన్ అయితే లేదు, యాక్సెప్ట్ అయిపోద్ది అనిపిస్తుంది. చూద్దాం ఏమైందో. గాయ్స్ ఫైనల్లీ మై వీసా ఇస్ యాక్సెప్టెడ్. బేసిక్గా ఏమైందంటే అసలు ఏం క్వశ్చన్స్ అడగలేదు నన్ను, జస్ట్ బేసిక్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ కోర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే. యువర్ వీసా ఈజ్ యాక్సెప్టెడ్ అన్నారు. నేను షాక్లో ఉన్నాను అనమాట. ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆవిడ నాకు ఎందుకు ఇచ్చిందో, బట్ మనం మంచిగా. సో వీసా యాక్సెప్టెడ్. To check out my shopping, you can watch my Instagram reel Day in My Life 001 అని ఒక డే ఇన్ మై లైఫ్ 001 రీల్ ఉంటుంది, అది చూడండి. దాంట్లో మొత్తం నా షాపింగ్ అంతా కవర్ చేస్తాను. యూ కెన్ చెక్ దేర్ అవుట్. మై ఇన్స్టాగ్రామ్ ఐడి SNY.shk ఉంటుంది. బ్యాగ్స్ కూడా ప్యాక్ అయిపోయినాయి అనమాట. ఇది ఒక బ్యాగ్ అండ్ ఐ షో యూ నా 3 bags. లైక్ ఇంకో 70 kilometers ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. అండ్ ఇప్పుడే డిన్నర్ అయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కలుస్తున్నాను. మా మై ఇమిగ్రేషన్ ఇస్ డన్ అండ్ సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. లగేజ్ మటుకి బ్యాగేజ్ కొంచెం ఎక్కువ వచ్చింది, ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది అనమాట. పర్లేదు, హ్యాపెన్స్, నెవర్ మైండ్. ఇప్పుడైతే వెళ్ళి కొంచెం గేట్ దగ్గర కూర్చొని పిలిచినప్పుడు బోర్డ్ చేయడమే. సో దిస్ ఇస్ మై ఎయిర్పోర్ట్ ఫిట్. హుడీ, లోపల వాసెస్ టీషర్ట్, కింద క్రాప్స్. సో ఇంకో 1.5 hours కిల్ చేయాలి. boarded this flight guys, window seat. Alhamdulillah. ఏంటంత ఎక్సైట్మెంట్ లేదు, అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు నేను, అదే వెరైటీగా అనిపిస్తుంది. వీఆర్ హియర్ ఇన్ దోహా ఫైనల్లీ. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వాజ్ నాట్ సో ఏమంటారు బ్యాడ్, అంటే బాగానే ఉంది. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంది. బట్ ఏమైందంటే లైక్ పడుకోవడం కుదరట్లేదు అనమాట. నా ఎక్స్ప్రెస్ సరిపోవట్లేదు మెయిన్ అది. ఇక్కడ 2 hours 25 minutes లే ఓవర్ ఉంది. దీంట్లోనే నేను ఇక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి, తర్వాత నా డెస్టినేషన్కి అనమాట. ఇప్పుడు మనం హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. 2 interesting ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ కంట్రీ చెప్తాను. ఒకటి ఏంటంటే ఇక్కడ కరెన్సీ దిరాన్
ఇట్స్ ఏమంటారు కాస్ట్లీస్ట్ కరెన్సీ అనమాట, లైక్ హైయెస్ట్ వాల్యూ ఉన్న కరెన్సీ. అండ్ దిస్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట, లైక్ ఇన్ ది వరల్డ్. బ్రో, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ మెట్రో ఉంటేనే మనం వావ్ అది ఇది అనుకున్నాం. దే లిటరల్లీ హ్యావ్ మెట్రోస్ ఇన్సైడ్ ఎయిర్పోర్ట్. అది చూడండి, ఇది మెట్రో, ఇది మెట్రో. ఐఎమ్ హియర్ అట్ మై గేట్. నేనంత గొప్ప ఉందంటే పవర్ బ్యాంక్ తెచ్చుకోలేదన్నమాట. అది కూడా ఉంది, ఇంట్లో ఉంది. ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యి బొంగులే, ఏమో అందులో పవర్ బ్యాంక్ ఎందుకులే, ప్లేన్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇలాగా ఏమంటారు ఎయిర్పోర్ట్స్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు, గేట్స్ దగ్గర ఉంటాయి కదా అని అనుకున్నాను అనమాట. బొక్క ఇక్కడ ఏం లేవు. నా ఫోన్లో 45% ఎంత ఉందంటే ఛార్జ్. ఇది నేను 16 hours దాచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైఫై కూడా రావట్లా. ఫ్లైట్ ల్యాండ్ అయింది అండ్ ఐఎమ్ అవుట్. ఇప్పుడు మెయిన్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత I'll meet you guys. Customs is done guys, successfully. Found my luggage and going out. మన కోసం పిక్ చేసుకోవడానికి స్పెషల్గా ఒకళ్ళు వచ్చారు. ఎవరన్నది మేబీ ఈ వ్లాగ్లో చూపించకపోవచ్చు, తర్వాత చూపిస్తాను. యో సన్నీ రావడం సార్ డాలస్లో -9 degrees. నేను అన్నా కదా నేను చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు అని. యో ఇందాక చెప్పాక మన ఎంట్రీ ఉంటుందండి. అసలు డాలస్లో ఇప్పుడు దాకా మంచి వాళ్ళ మనం వచ్చాం స్నోఫాల్. యో సో we'll end this vlog here. If you like this video, please like, share, comment and don't forget to subscribe. అంత ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, బట్ మీకు కావాలంటే వేరే యూట్యూబర్స్ చూసుకోండి. నేను జస్ట్ నాది ఏమంటే లైఫ్ స్టైల్ బ్లాగింగ్ చేస్తాను అనమాట. నా లైఫ్ని డాక్యుమెంట్ చేస్తూ ఉంటాను. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.